అందరికీ శుభ మధ్యాహ్నం. ఇవాళ పొద్దున సాయి శంతన్ రెడ్డి గారు కైలాస్ టెక్కడి యాత్రకి సూచించడం జరిగింది. కావున మేము 5గురం ప్లాన్ చేయడం జరిగింది. కానీ మధ్యలో వంగ భూమారెడ్డి గారు హ్యాండ్ ఇవ్వడం కాదు, కానీ పాడ్యామి సందర్భంగా ఆ పాడ్యామి పనుల్లో లీనమైపోయి మమ్మల్ని మర్చిపోయి ఇక్కడికి రాలేకపోయిండ్రు. అందుకని మేము 4గురమే వచ్చినాం. ఇక్కడ చూడండి ఎంత చక్కటి ప్రదేశం ఇది. ఇక్కడ అడవులల్లా తెలంగాణ మహారాష్ట్ర ప్రాంతంలో బార్డర్లో ఇక్కడ అతి సుందరమైన ప్రదేశంలో గుట్ట మీద ఒక శిఖరం పైన మధ్యలో ఎటువైపు చూసినా లోయలు, అటు సైడ్ ఇటు సైడు నలుదిక్కుల లోయలు మధ్యన ఈ శివుని టెంపుల్ అనేది నిర్మించడం జరుగుతుంది. చూడండి, ఈ టెంపుల్ నిర్మాణం పనులు ప్రారంభమై పూర్తి అవ్వడానికి ఇంకా ఎంతో సమయం పట్టదు. చూస్తే ఇక్కడ అన్ని రాళ్ళన్నీ ఈ రాళ్ళన్నీ ఇక్కడ పరుస్తారు. పూర్తయిన తర్వాత మాత్రం దర్శించడానికి చాలా చక్కటి ప్రదేశం ఇది. ఇక్కడ మనకి వీడియో తీయనీయట్లేదు కాబట్టి మనం ఇక్కడికే ఆపుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే చూసిన పచ్చని కొండలు, మంచి పచ్చని కొండలు. ఫ్యామిలీ మొత్తం పొద్దున వచ్చి ఈవినింగ్ వెళ్ళడానికి మంచిగా సేదతీరి వంటలు వండుకొని వంట వార్పు చేసుకొని పిల్లలకి పెద్దలకి మంచి ఆహ్లాదకరంగా ఉండే ఈ యొక్క ప్రదేశంలో ఈ గుడిని నిర్మించారు. ఇది 2002 సంవత్సరంలో ఇక్కడ వెలిసింది. తర్వాత ఇట్లనే ఒక స్వామీజీకి కలలో కనబడి ఇక్కడ మందిరం నిర్మించాలని ఆ మహాదేవుని ఆజ్ఞతో ఇక్కడ మందిర నిర్మాణం చేపట్టారు. ఇది పూర్తి కావడానికి ఇంకెంతో సమయం పట్టదు. ప్రతి శివరాత్రి ఇక్కడికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి శివరాత్రి మాత్రమే కాదు, ప్రతి సోమవారం కూడా చాలా భక్తులు వచ్చి ఇక్కడ కంప్లీట్ కావాలంటే ఇంకా 3 సంవత్సరాలు పడుతుందంట. ఇక్కడ చూడండి, పని వాళ్ళు కూడా ఇక్కడ గుడిని అలంకరించిన వ్యక్తుల గుడిని నిర్మాణానికి పాలు పంచుకున్న వ్యక్తులు ఇక్కడ భోజనం చేస్తున్నారు. రైట్ అన్న. సరే, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.